గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు గారు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి మీరు కట్టాల్సిందే అని రైతుల మీద ఒత్తిడి తెస్తే పాపం కరువు ఉంది మేము కట్టలేం మహాప్రభు అని ఎంత చెప్పినా వినలేదు చంద్రబాబు గారు. వారి మీద కేసులు పెట్టాడు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు, ప్రత్యేకమైన కోర్టులను కూడా పెట్టాడు. పాపం అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు. పాపము ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయమని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి చంద్రబాబు గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలను గుర్తుపెట్టుకుని 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. చంద్రబాబు గారు పాదయాత్రలు చేస్తూ చెబుతారు, రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలను పెంచి వసూలు చేశాడట, ఉచిత విద్యుత్ చంద్రబాబు గారి వల్లే సాధ్యమైందట, ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు గారి ఆలోచనే అట. ఇలా కళ్ళార్పకుండా చంద్రబాబు గారు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ ఆయన చేశాడని చెప్పుకుంటున్నాడంటే చంద్రబాబు గారికి మతి భ్రమించింది అనుకోవాలా, లేకపోతే అబద్ధాల కోర అనుకోవాలా? ఇంకొంచెం అంటే చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ నా ఆలోచనే 108, 104 కూడా నేనే పెట్టానని చెప్పగలడు చంద్రబాబు గారు. ఇంకా చెప్పనిస్తే చార్మినారు, నాగార్జున సాగర్ కూడా నేనే కట్టానని చెప్పగలడు చంద్రబాబు గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి అబద్ధాల మీద ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. చంద్రబాబు గారు ఏ రోజైతే ఒక్క నిజం చెప్తాడో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు పాపము ఎప్పుడు ఏ రోజు ఒక్క నిజం కూడా చెప్పడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజైన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దుబాయ్, మలేషియా, సింగపూర్లలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. మన రాష్ట్రంలోనే లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, అంటే అవన్నీ ప్రజల ఆస్తి అన్నమాట. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లంలా తన బెనామీలకు ఇచ్చేసుకున్నాడు చంద్రబాబు గారు. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు చంద్రబాబు గారి గురించి. ఎన్టీఆర్ గారు అయితే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడు లేనేలేడని ఆయన వ్యాఖ్యానించాడు. tehelka.com అయితే చంద్రబాబే మన దేశంలో అత్యధికమైన ధనవంతుడు, రాజకీయ ధనవంతుడని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు గారి మీద ఏ విచారణలో ఏ కేసులు జరగవు. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా తెలివైనవాడు. చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు. ఆయన మీద మట్టుకు ఈగ కూడా వాలించుకోనివాడు. చంద్రబాబు గారికి ఉన్నంత తెలివితేటలు మన రాష్ట్రంలో ఇంకా ఎవ్వరికీ లేవు. చంద్రబాబు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి అని ఒక ఆదర్శంగా నిలిచి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి ప్రతి కుటుంబము మన రాష్ట్రంలో సంతోషంగా ఉండాలని తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని, నేను ప్రతి రైతుకు అండగా నిలబడతానని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని జలయజ్ఞం తలపెట్టి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రైతులకి నీళ్లు ఇచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధరని ఇచ్చాడు, అవసరమైతే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చాడు, ఇంకా అవసరమైతే నష్టపరిహారం కూడా ఇచ్చాడు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. 1300 కోట్లతో రైతులకున్న రుణాల మీద వడ్డీని మాఫీ చేశాడు. 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు.
12,000 కోట్లతో రైతుల రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారు రైతులకి మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు. అంతవరకు మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈరోజు లక్షలైన ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని కాదు, పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలి అని ఒక డాక్టర్లా మనసున్న డాక్టర్ గా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని రూపొందించాడు రాజశేఖర రెడ్డి గారు.